హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక్క లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఎస్ఎస్‌సి నుండి విడుదల చేయబడిన జూనియర్ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారానైతే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలలోని పోస్ట్‌ని అయితే భర్తీ చేయనున్నారు. అండ్ మీరైతే స్క్రీన్‌పై చూస్తున్నట్లుగా జూనియర్ ఇంజినీర్‌కి సంబంధించిన వేకెన్సీస్ అయితే చూడొచ్చు. సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాలలోనైతే ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నవి. అండ్ ఫ్రెండ్స్, టోటల్‌గా ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి టోటల్‌గా 968 ఉద్యోగాలైతే భర్తీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో వారికైతే ఇది మంచి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలలో మీరు గనక ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్‌కి అయితే మీకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే రిజర్వేషన్ ఉంది అంటూ మనకు తెలియజేశారు. అండ్ మీరైతే నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 4.3 పాయింట్‌లో దేర్ ఈస్ నో రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ క్యాండిడేట్స్‌కి అయితే మీకు రిజర్వేషన్ లేదు అంటూ అయితే వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు తెలియజేశారు. ఎందుకంటే ఇవైతే గ్రూప్ బి పోస్ట్స్ కాబట్టి వీరికైతే రిజర్వేషన్ లేదు అంటూ అయితే మనకు తెలియజేశారు. అండ్ వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అంటూ అయితే మనకి ఈ నోటిఫికేషన్‌లో అయితే మనకు చెప్పారు. ముఖ్యంగా 4.3 పాయింట్‌లో గనుక మీరు నోటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీరు గనుక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయ్యున్నట్లయితే మీరు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. ఐదర్ మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇంకా వేరే ఏ రాష్ట్రం నుండి అయినా కావచ్చు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ గనుక మనం చూసినట్లయితే 10 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 13 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 15 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్. ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే రిజర్వేషన్ లేదు. కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అంటూ మనమైతే ఇంతకు ముందే తెలుసుకున్నాము. అండ్ ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీరు స్క్రీన్‌పై చూడగలరు. ఫ్రెండ్స్, ఇక ఏ ఏ విభాగాలలో మనము అయితే వేకెన్సీస్ ఉన్నాయంటూ చూడగలము. ముఖ్యంగానైతే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో జూనియర్ ఇంజినీరింగ్ సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ బీటెక్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు 2 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది అయితే ఉండాలి అంటూ వీరైతే మెన్షన్ చేశారు ఫర్ సివిల్ ఇంజినీరింగ్. అండ్ ఇక ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విషయానికి గూడా మనం చూసినట్లయితే మీరు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మీరు అయితే మీ యొక్క యూజీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ గనుక మీరు కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఉండాల్సింది అంటూ వీరు తెలియజేశారు. అండ్ ఏజ్ లిమిట్ గనుక మనం చూసినట్లయితే 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. అండ్ ఇక మీరు స్క్రీన్‌పై చూడగలరు వివిధ వేకెన్సీస్
అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అంటూ, సెంట్రల్ వాటర్ కమిషన్ అంటూ, అండ్ ఇంకా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెండ్స్ మీరైతే నోటీస్ చేసుకోవచ్చు. జూనియర్ ఇంజినీరింగ్, సి అంటే సివిల్, ఎం అంటే మెకానికల్ అండ్ ఈ అంటే ఎలక్ట్రికల్ విభాగాలలోని క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరైతే స్క్రీన్‌పై చూస్తున్నట్లుగా ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అండ్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విభాగాలలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేయబడింది. మీరు గనక ఈ యొక్క నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కింద ఉన్న వెబ్‌సైట్స్‌ని అయితే మీరు విజిట్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక ముఖ్యమైన తేదీల విషయానికి గనక మనం వచ్చినట్లయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి అంటే ఎప్పుడు మొదలై ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం గనక చూస్తున్నట్లుగా 28th ఆఫ్ మార్చ్ రోజు స్టార్ట్ అయ్యి 18th ఆఫ్ ఏప్రిల్ వరకు మనకు లాస్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. ఏప్రిల్ 18th అనేది లాస్ట్ డేట్ అండ్ మీరు ఫీ పే చేయడానికి 19th ఏప్రిల్ అంటే ఒక రోజు ఎక్స్‌ట్రా అయితే మీకు ఇవ్వబడింది. అండ్ కరెక్షన్ ఏమైనా మీరు అప్లై చేస్తున్నప్పుడు కరెక్షన్ ఏమైనా ఉంటున్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 22nd నుండి 23rd సో ఈ 2 డేట్స్ అయితే మీకు ఇవ్వబడ్డాయి. మీరు ఈ 2 డేట్స్‌లో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 అయితే 4th ఆఫ్ జూన్ నుండి 6th ఆఫ్ జూన్ వరకు ఉండబోతుంది అంటూ తెలియజేశారు. అండ్ పేపర్ 2 యొక్క షెడ్యూల్డ్ అయితే మీకు తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు అంటూ చెప్పారు. ఫ్రెండ్స్ ఇక ఫీ విషయాన్ని గనుక మనం చూసినట్లయితే ఇక్కడ 10.9 పాయింట్‌లో అయితే ఫీ పేయబుల్ రూపీస్ 100 అంటూ అయితే మనకు తెలియజేశారు. అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీస్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే ఫీ విషయంలో అయితే ఎగ్జంప్షన్ ఉంది. సో వీరికైతే ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అనేది యుటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక హౌ టు అప్లై చేసే విధానం ఏంటి అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీరైతే కింద మెన్షన్ చేయబడిన లింక్ లేదా ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ లింక్ అయితే మీరు విజిట్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. పాత ఎస్ఎస్సి వెబ్సైట్లో గనుక మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే తిరిగి మీరు అయితే ఈ కొత్త వెబ్‌సైట్‌లో మీకు మెన్షన్ చేయబడిన లింక్‌లోనైతే మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో దట్ ఈ ఎస్ఎస్‌సి ద్వారా రిక్రూట్‌మెంట్ చేసుకునే నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మీరైతే ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ ఈ కొత్త వెబ్‌సైట్ ఫ్రెండ్స్. సో మీరైతే కొత్తగా మళ్ళీ ఒకసారి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేదైతే మీరు చేసుకోవాలి. అండ్ పాత రిజిస్ట్రేషన్‌తో అయితే మీరు దీన్ని అప్లై చేసుకోలేరు అంటూ అయితే వీరు మనకు తెలియజేశారు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, ఇక్కడ మనం ఎయిత్ పాయింట్‌లో చూస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ముఖ్యంగా మనం నోటీస్ చేస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సెంటర్స్‌లోనైతే ఈ డిస్ట్రిక్ట్స్‌లోనైతే మీకు సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయి. అండ్ ఇప్పుడు తెలంగాణ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్‌లోనైతే మీకు సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక మనం చూసినట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 బేస్డ్ ఎగ్జామ్ అయితే మీకు ఉండబోతుంది. ఇవి 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే. ఫ్రెండ్స్ మీకైతే ఈ క్వెషన్ పేపర్స్ అనేవి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్‌లోనైతే మీకు ఉండబోతాయి. ఫ్రెండ్స్ ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. అండ్ ఇవి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్‌లోనైతే మీకు అడుగుతారు. అండ్ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. 0.25 మార్క్స్ అయితే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కట్ అవుతాయి. సో మీరైతే ఆచితూచి కరెక్ట్ ఆన్సర్‌ని ఎంపిక చేసుకోవాలి అనైతే మేము ఆశపడుతున్నాము. ఫ్రెండ్స్ ఇక సిలబస్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగంలో ఏ విభాగాల నుండి క్వెషన్స్ అడుగుతారు అంటే మీరు స్క్రీన్‌పై చూడగలరు. జనరల్ అవేర్‌నెస్ విషయమై అండ్ ఇంకా జనరల్ ఇంజినీరింగ్, సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాలలో ఏ టాపిక్స్‌పై క్వెషన్స్ అనేవి అడుగుతారు అంటే మీరు స్క్రీన్‌పై చూడగలరు. ఫ్రెండ్స్ మీరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే, మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని జాబ్ ఆపర్చునిటీస్‌ని గురించిన ఫుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్.